నమస్తే అండి. నేను సునీతను. అమ్మాళ్ళ ఇంటికి వచ్చాము. అసలు సమ్మర్ హాలిడేస్ అని చెల్లొచ్చింది. తనొచ్చిందని నేనొచ్చాను. అయితే అమ్మ మేమొచ్చామంటే స్నాక్స్ చేస్తానంది. అందుకు ఆవిడ రిబ్బన్ జంతికలు చేస్తదంట. దానికోసం ఏం తీసుకున్నా చెప్పమ్మా? 4 కప్పు పిండి, అదే కప్పుతో 2 కప్పులు బియ్యం పిండి, నువ్వులు, వాము, పచ్చి కారము, ఉప్పు కలుపుతావా? ఇవన్నీ వేసి కలపాలి. కలిపి వేడి నూనె పోసి కలపాలి. 1 కప్పు శనగపిండి, పుట్నాల పిండి తీసుకుంటారండి. పుట్నాల పప్పు పిండి తీసుకుంటే 2 కప్పులు బియ్యం పిండి క్వాంటిటీ తీసుకున్నారు. ఇది పిండిని పెద్ద కప్పు కొలతల్లో తీసుకున్నారండి. ఎక్కువ పిండి తీసుకున్నాం. ఏంటి నువ్వులు, వాము, సాల్ట్ సరిపడా వేయి, పచ్చికారం దాన్ని కలిపేసుకోవాలా? ఇందులోకి కాచిన నూనె అండి ఇది. అవి వేస్తావా? రైట్ సుజాత, బాగా వస్తాయి. గరిటెతో కలుపు ఫస్ట్. వేడి నక్కలు కాసిన నూనె వేసిన తర్వాత పిండికి బాగా మర్దన చేసుకుంటా బాగా కలపాలండి. అప్పుడే బాగా గుల్లగా వస్తాయి. ఇవి ముద్దకు వచ్చేలాగా వస్తే పర్ఫెక్ట్ గా మనకి వచ్చినట్టు. ఇప్పుడు దీనికి మామూలు నీళ్ళు పోసుకుని కలుపుకుందామండి. కొంచెం కొంచెం మా చెల్లి కలుపుతుందండి. అమ్మ కలపలేదు గట్టిగా, అందుకే చెల్లి కలుపుతుంది. నీళ్ళు పోసుకుంటా కలుపుకుంటా చూసుకొని చేసుకోవాలండి. అది ముద్ద అయ్యే క్వాంటిటీ 1 కప్పు శనగపిండి అయితే 2 కప్పులు బియ్యం పిండి అండి. దాన్ని బట్టి తీసుకోవాలని మేము చిన్న కప్పులతో చూపించాం అనమాట. ముద్దగా చేయాలి మొత్తం. పిండి అంతా ముద్దగా కలుపుకోవాలి. మరి అంతగా గట్టిగా కాదు, మరి అంత పలుచగా కాకుండా కలుపుకోవాలి. ఈ పిండి ముద్ద కలిపే లోపల అంటే స్టవ్ మీద బాణీలో నూనె వేసి పెట్టేసింది అనమాట. నూనె కాగింది. ఎలా కంటిన్యూన్సీ ఎలా కలిపావు? పిండిని ఇలాగా కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. రిబ్బన్ పకోడానా ఏంటన్నా? రిబ్బన్ పకోడా. ఇది మా అమ్మ మా చెల్లి బాగా చేస్తారండి ఇవి. నాకంటే అమ్మ చెల్లె బాగా చేస్తారని రిబ్బన్ పకోడా చాలా బాగుంటాయి అన్నమాట వీళ్ళు చేస్తే. చక్కెరల గిద్దలోది ఈ ప్లేట్ తీసుకుని మనం దీనిలో పిండి పెట్టుకోవాలి. పిండి పెట్టుకొని నూనె కాయిన తర్వాత ఈ విధంగా ఒత్తుకోవాలి. నూనెలో వేసుకున్న తర్వాత వెంటనే తిప్పకూడదండి. ఇట్లా కొంచెం పైన నూనె బుడగలు తగ్గినాక అప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇదండి నూనెలో నుంచి తీసుకుంటున్నాం. ఎగిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడు నూనెలో నుంచి తీసేసుకోవాలి. ఇలా వేగిన వాడిని తీసేసి నూనె వడగిన్నెలా వేసుకోవాలంటే నూనె అంతా కారిపోతుంది. కిందకి ఏమంటే ఎక్సెస్ ఆయిల్ అని ఉంటే
పిండి అంతా అదే మాదిరి వేసేయాలిగా. అదే విధంగా మేము ఇంకోసారి ఒప్పుకున్నాము. అన్ని వాయిలు ఇదే మాదిరిగా వత్తాలండి. చాలా మన పిండి కలిపిన ఇంట్లో చాలా తేలిగ్గా పిల్లలకి స్నాక్స్ అనమాట. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఆడుకుంటారు. వాళ్ళకి ఏదన్నా ఇలాంటి స్నాక్స్ పెడితే టీవీ మీద కూర్చొని తింటా ఎంజాయ్ చేస్తారని ఇంట్లో ఇలాంటివి చేస్తారనమాట. అమ్మ చూడాలి అనగానే తీసుకెళ్ళి దేవుడికి పెట్టుద్ది ఫస్ట్. అది దేవుడి దగ్గర పెట్టుద్ది మేము ఏం చేసినా. నాన్నకు కూడా బాగా ఇష్టం అండి స్నాక్స్. నాన్నకు కూడా పెట్టుద్ది. అయిపోయినాయా చూపులకి అది చాలా క్రిస్పీగా బాగున్నాయి సుజాత, బాగా కనిపిస్తున్నాయి. తింటే ఇంకా బాగుంటాయి. ఫస్ట్ వేయంగానే ఏదైనా అమ్మ దేవుడికి పెట్టుద్ది, తర్వాత నాన్న లేదు నాన్నకు కూడా పెట్టుద్ది. ఫస్ట్ ఏం చేసినా ఫస్ట్ అలా దేవుడికి పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం ఇంట్లో. అయిపోయిందా? దాంట్లో అయిపోయిందా? లాస్ట్ దీంతో లాస్ట్ అయింది. టీ టైంలో స్నాక్స్ కింద కూడా తీసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి. అయిపోయినాయా? అయిపోయింది. ఎలా ఉన్నాయి? ఎంతో క్రిస్పీగా చూడండి. నోట్లో వేస్తే కరిగిపోతాయి. ఇవన్నీ చల్లారిన తర్వాత క్యాన్లో పెడతారండి. అది క్యాన్ రెడీగా పెట్టుకున్నారు. ఈ 2 ప్లేట్ల నిండా అయినాయి. ఎంత సుజాత? ఎంత పిండి? అరకిలో పిండి, అరకిలో పిండి, అరకిలో బియ్య పిండి అంటండి, 1/4 కిలో పుట్నాల పిండి, పుట్నాల పప్పు పిండి. చాలా క్రిస్పీగా బాగున్నాయి, చాలా బాగున్నాయి అసలు. తింటే ఒక టేస్ట్. చిన్నపిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి ఇవి. పుట్నాల పప్పు పిండితో చేసిన జంతికలండి, రిబ్బన్ పకోడా. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను, బాయ్.